देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः सिन्धुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीम् उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया। यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये श्रीदक्षिणामूर्तये। ओम परब्रह्मणे नमः परब्रह्मणे नमः। ब्रह्मसूत्र भाष्ये वयं कृष्ण प्रसक्ति अधिकरणम् इति अधिकरणे कृष्ण प्रसक्तिः इति सूत्रे अत्र पूर्वपक्षसूत्रम् अत्र अस्ति। इत्र पूर्वपक्षसूत्रे ब्रह्मम् अवयवः इति दृश्यते। ब्रह्म अवयव ही यथा क्षीरादिवत् गोः क्षीरं स्रवन्ति तथैव ब्रह्ममेव जगत् सृष्टि आदि कार्यक्रमाणि क्रियन्ते इति अत्र पूर्वपक्षम्। यथा गोक्षीरवत् किन्तु ब्रह्मम् एव एकमेव द्वितीयं ब्रह्म। ब्रह्मं निरवयवैः अत्र शब्दकोशेषु दृश्यते। किन्तु पूर्वपक्षसूत्रे ब्रह्म अवयवैः तथा च अवयविः इति कारणेन प्रधानमिति जगत्कारणं सम्भवति इति अत्र पूर्वपक्षः। अत्र पूर्वपक्षसूत्रात् सिद्धान्तसूत्रम् अत्र श्रुतेश्च शब्दमूलत्वादिति सूत्रे आत्मनि चैव इति सूत्रे स्वपक्षदोषाच्च सूत्रे अत्र सिद्धान्तं करोति। अत्र सिद्धान्तम् इति श्रुतेस्तु शब्दमूलत्वात् श्रुतेस्तु अर्थात् श्रुतिप्रमाणात् शब्दमूलत्वात् शब्दप्रमाणात् अतः उपनिषत्तु वचनेषु ఇక్కడ ఏం చెప్తున్నారనంటే గోవు క్షీరము సంకల్ప మాత్రం మీద ఇస్తున్నది క్షీరము కాబట్టి బ్రహ్మము కూడా సంకల్ప మాత్రం వలననే కదా
ఈ జగత్తును సృష్టిస్తున్నది. మరి మీరు బ్రహ్మము సత్య సంకల్ప సత్యకామన ఈ విధంగా చెప్తున్నారు కదా. కాబట్టి మేమేమంటున్నామనంటే బ్రహ్మము అవయవి అంటే అవయవములు కలవాడు. అవయవములు కలవాడు అంటే ఏవో అవయవాలు ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి కాబట్టి సత్య సంకల్పం చేస్తున్నాడు, జగత్ కారణం జరుగుతున్నది అని మేము అంటున్నాము అని ఈ సాంఖ్యులు అంటున్నారు. అని సాంఖ్యులు అంటే అని బ్రహ్మము సృష్టిస్తున్నది అని అన్నారు కదా, కానీ కాదు ప్రధానమే సృష్టిస్తున్నది అని అంటారు వాళ్ళు. ఎంతసేపుడికి ఏంటి ప్రధానమే జగత్ కారణము అని అంటారు వాళ్ళు. దాన్ని ఆ పూర్వపక్షాన్ని తర్వాత సూత్రాలు 161, 162, 163 సూత్రాలు వాటిని తు అనేటువంటి శబ్దంతో తిరస్కరించి ఇక్కడ సిద్ధాంతాన్ని స్థాపిస్తున్నాయి. 161వ సూత్రంలో శృతేస్తి శబ్దమూలత్వాత్ అనేటువంటి సూత్రంలో ఇక్కడ శృతి ప్రమాణము అనగా ఈ ఉపనిషత్తు చెప్పినటువంటి ఒక ప్రమాణ వాక్యాన్ని అనుసరించి ఈ జగత్తు పరిణామం చెందుతున్నను, బ్రహ్మము ఎటువంటి వికారమును పొందదు. అంటే సత్య సంకల్పం అంటే గోవు క్షీరం ఇస్తున్నది అని అంటే సంకల్పం వలన అంటే ఒక వికారం చెందితేనే ఇస్తున్నది, అట్టనే ఈయన కూడా వికారాలు ఉన్నాయి అని పూర్వపక్షం. ఆ వికారాలు ఉన్నాయి కాబట్టే ఆ పాలు ఇస్తున్నది గోవు, అట్లనే ఈయన కూడా వికారాలు ఉన్నాయి కాబట్టి ఈ జగత్ కారణం అని అంటున్నారు. అలా అంటున్నారు కదా, కానీ అది కాదు. బ్రహ్మమునకు వికారములు లేవు. అసలు వికారములు ఉన్నవేమిటి అని అంటే ఈ ప్రాణికి ఒక వికారాలు ఉన్నాయి, షడ్ వికారాలు ఉన్నాయి. ప్రాణికి ఉన్నాయి కానీ వికారాలు, బ్రహ్మమునకు వికారాలు లేవు. అందుకనే జగత్తుకు మూలం ఎవరు? బ్రహ్మమే. అది మాత్రం మళ్ళీ గుర్తు చేస్తున్నారు సాంఖ్యులకి అనమాట. మీరు సాంఖ్యులు ఏమంటున్నారు అని అనమాట, సత్య సంకల్ప అన్నారు కాబట్టి సంకల్పం మాత్రేణ జగత్ కారణం సంభవతి ఇది అర్థాత్తు. అందువలన ఏమాత్రం అది కరెక్ట్ కాదు. తు శబ్దంతో తిరస్కరించేశారు. తిరస్కరించి ఇక్కడ ఏం చెబుతున్నారు, ఇక్కడ విశేషం ఉపనిషత్తు వచనం ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి తీసుకున్నారు. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో సేయం దేవత ఐక్షత హంత అహమిమాహ తిస్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపేణ వ్యాకరవాణి. సత్ అనేటువంటి దేవత, సత్ అనేటువంటి దేవత అని అంటే అర్థం బ్రహ్మము. ఆ బ్రహ్మము 3 వస్తువులను తీసుకున్నది. ఏమిటి 3 వస్తువులు? తేజము, బలము, జలము, పృథివీ. తేజము, జలము, పృథివీ అంటే ఇవి పంచభూతాల్లో కనపడేటువంటి వస్తువులు. కనపడని వస్తువులు ఆకాశము, వాయువు. ఆ రెండింటి పక్కన పెట్టేసి కనపడే వస్తువులు తీసుకొని దాని ప్రకారంగా చేశారు అని చెబుతున్నారు. ఈ 3 దేవతలతో ఈ జగత్తును సృష్టించారు అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ఈ 3 దేవతలతో వ్యాకరవాణి అనగా ఎలా అయితే కుండలు తయారు చేయడానికి కొంత వస్తువులు కావాలి, మట్టి కావాలి, తర్వాత చక్రం, దండం కావాలి, ఇవన్నీ కావాలి. దాని ప్రకారంగా వాడు తయారు చేసి వాటికి ఆ పేర్లు పెట్టేసేసి వాచారంభణం పేర్లు పెట్టేసేసి తన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడు. అట్లనే ఇక్కడ బ్రహ్మము కూడా సత్ అనేటువంటి దేవత, సత్ అనేటువంటి బ్రహ్మము ఈ తేజస్సు, జలము, పృథివీ వీటిలో ప్రవేశించి అంటే సహజంగా అన్నిట్లోనూ బ్రహ్మం ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ కదా, అన్నిట్లోనూ ఉన్నాడు. ఇక దీనిలో లేడు దానిలో ఉన్నాడు అంటానికి వీల్లేదు. అన్నిట్లో ఉన్నాడు గనక ఈ 3 వస్తువులు ఏమిటి? తేజస్సు, జలము, పృథివీ అనేటువంటి 3 వస్తువులతోటి ఈ మొత్తాన్ని సృష్టించాడు. అదే విషయాన్ని ఇంకా వివరంగా తావానస్య మహిమాతతో జాయాస్తి పురుష పాదోస్య సర్వభూతాన్ త్రిపాదస్యామృతండి. ఇంకా విశేషం ఏంటి? ఈ 3 ప్రత్యేకంగా 3 లోకములు, ఇక్కడ 3 వస్తువులతోటి మళ్ళీ ఈ 3 లోకాలను సృష్టించాడనంటే
ఆ మూడు లోకాలు ఏమిటి అని అంటే త్రిపాదస్యామృతిం. త్రిపాదస్య అంటే మూడు పాదాలు, అంటే మూడు భాగాలు, అంటే భూహు భువః సువః సృష్టించాడు. ఇవి ఆ బ్రహ్మము సృష్టించినటువంటివి అని ఇక్కడ విశేషం. ఇదే విశేషాన్ని గాయత్రిలో చెప్పేటప్పుడు గాయత్రిలో భూహు భువః సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఇది చెప్పాలి. అనగా మూడు లోకములను చెప్పాలి. మూడు లోకములను సృష్టి ఎవరు? బ్రహ్మము చేశాడు. ఆ బ్రహ్మమే గాయత్రి, అదే గాయత్రి మహిమ. కాబట్టి గాయత్రి చేసేటప్పుడు ఈ మూడు లోకాలు చెప్పాలి. అనగా ఆ బ్రహ్మం సృష్టించినటువంటి మూడు లోకాలు. ఈ మూడు లోకాలు సృష్టించడానికి ఏమిటి వస్తువులు? ఇవో తేజస్సు, జలము, పృథివీ. ఇవి అయితే ఈయనకి వస్తువులు కావాల్సి వచ్చినాయా అని అంటారు. అవసరం లేదు, ఈయనకి వస్తువులు అనేటువంటి అక్కర్లేదు. ఈయన అన్నింటిలోనూ ఉన్నాడు. ఆ తేజస్సు, జలము, పృథివీ అవన్నీ ఉన్నాయి, వాటిల్లో ఉన్నాడు కాబట్టి అవి ఆటోమేటిక్గా మనం సహజంగా అని అనుకుంటాం. చూసారు, దాని ప్రకారంగా ఆ సంకల్పం అంతా అకామయత సుజేయతి. కాబట్టి దాని ప్రకారంగా ఆ సృష్టి జరిగింది. ఆ సృష్టి కేవలం ఈ భూమి అనుకుంటున్నారేమో, కాదు, మూడు లోకములు భూహు భువః సువః, ఈ మూడు లోకములు సృష్టి జరిగినవి. అనగా మూడు పాదములు బ్రహ్మమునకు, మూడు పాదములు. త్రిపాదస్యాం దివి, త్రిపాదస్యాం దివి, మూడో పాదం ఏంటి? దివి. అట్లనే భూహు భువః సువః వరుసగా అట్లా మూడు లోకములు సృష్టి జరిగింది అని తెలుసుకోండి. అది మీరు తెలుసుకోకుండా మీరు ఏమంటున్నారు? బ్రహ్మము అవయవి కనుక, అనగా గోవు ఎట్టయితే గోవు అవయవి కాబట్టి అది పాలిస్తుంది. మీరు మొట్టమొదటి ఉపమానం చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. అట్లనే మేము దాని ప్రకారంగానే చెబుతున్నాము. కాబట్టి బ్రహ్మం అవయవి అంటున్నారు. కాదయ్యా, అది ఒక ఉదాహరణ కోసం, ఉపమానం కోసం చెప్పాము, అంతేగాని ఆ గోవుని తీసుకోమని ప్రత్యేకంగా చెప్పటం లేదు. గోవు అనేటువంటిది ఏమిటి? అశాశ్వతమైనటువంటి వస్తువు. అశాశ్వతమైన వస్తువుని శాశ్వతమైన బ్రహ్మంతో పోలుస్తామా? మీకు అర్థం భావం కోసం చెప్పాం కానీ, అంతేగాని అది కాదు. బ్రహ్మము నిరవయవి, అవయవము లేనటువంటి వాడు, అటువంటి వాడు. ఇది ఎలా ఉంటుందంటే మీరు చెప్పేటువంటిది సాంఖ్యులు, ఓ సాంఖ్యులారా మీరు చెప్పేది ఎట్లా ఉండదనంటే, మీ భావాన్ని సమర్థించుకోవడం కోసము, అనగా సాంఖ్యమే జగత్ కారణమని చెప్పడం కోసము, బ్రహ్మమును అవయవి అని ఒక దోషం చెప్పడం కోసము, బ్రహ్మం అవయవి అని దోషం బ్రహ్మవేత్తల మీద తీసుకొస్తున్నారు. బ్రహ్మం అవయవి అని చెప్పడం కోసం మీరు చేస్తున్నారా? మీరు ఈ విధంగా చెబుతున్నారు. ఇది ఎలా ఉంటున్నది అని అంటే, కంటి దోషం ఉంది వాడికి. ఆ కంటి దోషం ఉండేటప్పుడు ఆకాశంలో చూస్తున్నట్టుంటే ఇద్దరు చంద్రులు కనపడుతున్నారు. వీడు ఏమంటున్నాడు? అబ్బో, ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఉన్నారండి, మీకు అందరూ ఒక్క చంద్రుడే అంటున్నారు, నాకు ఇద్దరు చంద్రులు కనపడుతున్నారండి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మవేత్తలు ఏమంటున్నారు? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటున్నారు. అయ్యా, బ్రహ్మం ఒక్కడే, ఆయన నిరవయవి అని చెబుతున్నారు. వీడేమంటున్నాడు? కంటి దోషం ఉన్నటువంటి వాడు బ్రహ్మము ఇద్దరు అంటున్నాడు. ఇది ఏమిటయ్యానంటే నీ చూపులో ఉండేటువంటి దోషం, అట్లనే నీవు అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి దోషం అని చెబుతున్నారు సాంఖ్యులకు. ఇద్దరు చంద్రులు లేరు కదా, చంద్రుడు ఉన్నది ఒక్కటే, అదే అర్థం చేసుకో అని చెబుతున్నారు అనమాట. ఈ బ్రహ్మము ఈ సమస్తము నిండి ఉన్నాడు, అంతేగాని బ్రహ్మమునకు ఎటువంటి అవయవములు లేవు, రూపము లేదు అని చెప్పి సిద్ధాంతం చేసి ఏకం సత్ అని చెప్పేసేసారు. బ్రహ్మం నిరవయవి అని చెప్పి నీవు అవయవి అని భావిస్తున్నావు అంటే నీలో అవిద్య ఉన్నది అని అర్థం. అవిద్య అంటే అజ్ఞానము నీలో ఉన్నది అని అర్థం.
అవిద్య అజ్ఞానం ఉండటం వల్ల జరుగుతున్నదండి అని చెబుతూ ఇంకా 162వ సూత్రంలో ఇంకా వివరణ ఇస్తున్నాడు సిద్ధాంతం. ఆత్మనిచ ఏమో విచిత్రత విచిత్రాశ్చ హి ఆత్మని చ ఏమో విచిత్రాశ్చ విచిత్రాః చ విచిత్రాః ప్లస్ చ హి హి ఎందుకనగా ఆత్మని ఆ జీవాత్మయందు ఆత్మని ఆ జీవాత్మయందు ఏవంచ ఈ విధముగా విచిత్రతాః చ చిత్ర విచిత్రమైన సృష్టులు ఉన్నాయి. ఈ జీవాత్మ యందు చిత్ర విచిత్రమైన ఈ జీవాత్మను సృష్టించాడండి. ఎవరు? ఆ బ్రహ్మ అనగా ఈ ప్రాణుల్ని ఈ ప్రాణులు అనేకమైనటువంటి సృష్టించాడు. ఇక్కడ ఆత్మని అంటే ప్రాణులు అనమాట, అంటే జీవాత్మల్ని అనేకమైన సృష్టించాడు. ఆ సృష్టించినటువంటివన్నీ ఎలా ఉన్నాయి అని అంటే స్వప్నంలో మనం దర్శనం చేసుకుంటాం. స్వప్నంలో దర్శనం చేసుకున్న స్వప్నంలో కళ వచ్చిందండి. అది ఎలా ఉంటుందనంటే చాలా రథాలు ఉన్నాయి, ఆ రథంలో నేను రథంలో కూర్చున్నాను, ఆ రథం అక్కడికి వెళ్ళింది, అక్కడ అనేకమైనవి చూశాము. ఇట్లా ఈ విధంగా స్వప్నంలో ఒక కళ కనబడుతూ ఉంటుంది. అంటే సాక్షాత్తుగా అంత నిజంగా కనబడుతూనే ఉన్నది. అంటే నిజమే అని అనుకుంటాడు. ఆ స్వప్నం పొందినంతసేపు దానిలో లీనమైపోతాడు వాడు. ఆ చిత్ర విచిత్రంగా ఉంటుంది అవన్నీ. స్వప్నం అయిపోయిన తర్వాత మళ్ళీ మేలుకున్న తర్వాత చూస్తే అదంతా మిథ్య అనే సంగతి తెలిసిపోయింది. అట్లనే ఇది స్వప్నం లాంటిది, ఈ జగత్తు చిత్ర విచిత్రమైనటువంటిది అని అర్థం అని చెప్తున్నాడు. చిత్ర విచిత్రమైనటువంటిది ఈ జగత్తు. అదే విషయం బృహదారణ్యకోపనిషత్తులో ఈ జీవాత్మ యొక్క స్వరూపానికి ఎటువంటి విఘాతం లేనందువల్ల చిత్రమైన దృశ్యాలు. జీవాత్మ అనేటువంటి వాడు, జీవుడు అనేవాడు ఉన్నాడు, వాడు చూస్తుంటాడు, వాడు మాత్రం ఉంటుంటాడు. కానీ వాడు స్వప్నములు కళలు అంటుంటాడు, అవి మాత్రం స్థిరం కాదు అని చెబుతున్నాడు. అవి మాత్రం స్థిరం కాదు అని చెప్పి ఇక్కడ సూత్రం ఎంత చెబుతున్నాడంటే నా తత్ర రథాః నా రథయోగా నా పంథానః అథ రథాన్ రథయోగాన్ పథగా సృజతే అని బృహదారణ్యకోపనిషత్తులో చెబుతున్నాడు. ఇవన్నీ స్వప్నంలో చూస్తుంటాడు, అవన్నీ వాస్తవానికి లేవు అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటనమాట, ఈ ప్రాణులు అనేటువంటి వాళ్ళు రకరకములైనటువంటి ప్రాణులు. అయితే ఈ ప్రాణులు అనేవాళ్ళు జీవాత్మలు. ఈ జీవాత్మలలో చిత్ర విచిత్రమైనటువంటి సృష్టి చేస్తున్నాడు. జీవాత్మ అనేటువంటి వాడు సత్యం, వాడు ఎల్లప్పుడూ ఉంటుంటాడు. వాణ్ణి వివిధ రూపములలో చిత్ర విచిత్రంగా సృష్టి చేస్తున్నాడు. అది స్వప్నం లాంటిది. అనగా ఆ సృష్టి అనేటువంటిది ఉంటుంది, పోతుంటుంది, రకరకాల వస్తున్నాయి, పోతున్నాయి. మనకు పక్షిలోకం చూస్తే అబ్బో ఎంత అందమైన పక్షులు, రకరకముల రంగులైనటువంటి వివిధ వర్ణములతో ఆ పక్షుల్ని చూస్తుంటుంటే మనకు ఆ పక్షిలోకం టీవీలో చూపిస్తుంటాడు, అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈ పక్షి అందంగా ఉంది, ఇంతకన్నా ఈ పక్షి ఇంతకన్నా ఎన్నో రంగులుగా ఉన్నాయి, ఎలా సృష్టి చేశాడబ్బా ఇవి, ఏమన్నా రంగు పూసాడా వీటికి ఏమన్నా అని అనిపిస్తుంది. అంటే ఆ సృష్టి, బ్రహ్మ సృష్టిలో ఆయన రకరకములైనటువంటి సృష్టి చేసి చూపిస్తున్నాడు ఆ ప్రాణుల్ని. ఆ ప్రాణులన్నీ కూడా యథార్థంగా అలానే నిలబడి ఉన్నాయా? కాదు, అవన్నీ కూడా స్వప్నం లాంటివే. స్వప్నంలో కనపడుతుంది, తర్వాత లేదు. అనగా అర్థం ఏమిటి? అదంతా మిథ్యాలోకమే. అదంతా ఈ స్వప్నంలో చూసినటువంటిది అదంతా కూడా ఇది. అట్లనే ఆ జగత్తును కూడా సృష్టించేసేస్తుంటాడు. ఆ సృష్టించినటువంటి జగత్తు కూడా బ్రహ్మమే. అది ఆ బ్రహ్మము జగత్తు మిథ్య. అందులో ఉన్నటువంటి బ్రహ్మం ఏమైతే ఉన్నాడో ఆయన సత్యము. ఈ జగత్తంతా బ్రహ్మముతో నిండి ఉన్నది, అది సరే, సర్వం కల్విదం బ్రహ్మ. కానీ
ఆ బ్రహ్మము మాత్రము సత్యం శాశ్వతము, మిగిలినటువంటి ఆ జగత్తంతా మిథ్యా, అది స్వప్నం లాంటిది, వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి శాశ్వతంగా ఉండేది ఏంటి? బ్రహ్మమే. బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మము నిరవయవి, ఎటువంటి అవయవములు లేవు. అవయవములు ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. అది శాశ్వతము కాదు. శాశ్వతం ఏమిటి? బ్రహ్మమే. ఆ బ్రహ్మమే తాను కావాలని ఈ ప్రాణుల్ని చిత్ర విచిత్రంగా సృష్టి చేస్తూ ఉంటుంటాడు. అది తెలుసుకోవయ్యా అని చెబుతున్నాడు. అది అని చెబుతూ కొద్దిగా ఈ సాంఖ్యులకి చివాట్లు పెడుతున్నాడు. ఎక్కడ? 163వ సూత్రంలో. స్వపక్ష దోషాచ్చ, స్వపక్ష మీ యొక్క పక్షములోనే, దోషాచ్చ దోషములు ఉన్నాయి, అది చూసుకోండి అయ్యా. ముందు మీరు దోషాలు చూసుకోకుండా ఆ బ్రహ్మవేత్తల మీద పడతారేంటి? మీరు బ్రహ్మం అంటే ఏమిటో సరిగా తెలుసా మీకు? అసలు బ్రహ్మం అంటే నిరవయవి, వికారాలు లేనటువంటి వాడు. ఏదో ఉపమానం చెప్పేటప్పటికీ, గోక్షేరం అని చెప్పేటప్పటికీ ఇది వెంటబడి వస్తూ బ్రహ్మం అవయవి, ఆ బ్రహ్మం అనేటువంటి ఆయనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. కులాలుడికి ఎట్లయితే కాళ్ళు చేతులు ఎట్లయితే ఉన్నాయో అట్నే ఉన్నాయి ఈయన కూడా. అలానే ఉండి ఈయన మా త్రిగుణాలను తీసుకొని సత్వరజస్తమ గుణాలను తీసుకొని సృష్టి చేస్తున్నాడు. చూసుకోండి ఏమంటున్నారు వాళ్ళు సాంఖ్యులు. మా త్రిగుణాలను తీసుకొని చేస్తున్నాడు. ఆయనకు వస్తువులు కావాల్సి వచ్చినాయి. అంతేగాని అసలు మేము లేనిదే, త్రిగుణాలు లేనిదే, ప్రధానము లేనిదే జగత్ కారణం అసలు జరుగుతుందా? ప్రధానం అంటే ఏమనుకున్నారో తెలుసునా? ప్రధానం ఉంటేనే ఇదిగో ఈ ప్రాణులన్నీ వస్తున్నాయి, లేకపోతే ఎట్లా వస్తాయండి? మీరే ఒప్పుకున్నారు కదా అని సాంఖ్యులు వాళ్ళ వాదన. అంటే అందుకనే ఇక్కడ శంకరులు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఎవరే కంటి జబ్బు ఉన్నటువంటి వాడు చూస్తుంటే 2 చంద్రులు కనబడుతుంటారా వాడికి? నిజంగా 2 చంద్రులు ఉన్నాయా? ఒక్క చంద్రుడేను, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అది ఎక్కడ చెప్పారయ్యా? వేదం చెప్పింది. ఆ వేదంలో చెప్పినటువంటి ఆ బ్రహ్మను అర్థం చేసుకోకుండా మా సాంఖ్యం గొప్పది, మా సాంఖ్యం లేనిదే మీరేం చేయలేరు, బ్రహ్మవేత్తలు వెంటబడుతున్నారు. సరిగా చదువుకోండి. అసలు మీరు దోషాలు ఉన్నాయా సాంఖ్యులు? మీ పక్షంలోనే దోషాలు ఉన్నాయి అని చెబుతున్నారు వ్యాసుల వారు ఈ సూత్రంలో. స్వపక్ష దోషాత్ చ మరియు స్వపక్ష దోషాత్. స్వపక్షులు ఎవరు? సాంఖ్యులు, వైశేషికులు. వీళ్ళు వైశేషికులు అని అంటే వైశేషికంలో నుంచే వచ్చింది తర్కం. ఈ వైశేషికులు ప్రకృతి అవయవి నిరవయవి అని ఆక్షేపణ చేస్తున్నారు. ప్రకృతి అంటే ప్రధానం. ఆ ప్రధానము ఈ సాంఖ్యులు వైశేషికులు మేము అవయవే నిరవయవేంటి 2, కానీ మీ సిద్ధాంతంలో స్వపక్షంలో దోషాలు ఉన్నాయి కనుక బ్రహ్మవేత్తలను ఆక్షేపణ చేయకూడదు. మీరేమంటున్నారు? మా సాంఖ్యము అవయవి నిరవయవి. అవయవి అంటే అవయవాలు ఉన్నాయి, అవయవాలు అంటే త్రిగుణాలు ఉన్నాయి. మళ్ళా త్రిగుణాలు కనపడవు మావి నిరవయవి. ఇక్కడ ఒక విశేషం ఉంది. బ్రహ్మము ఎట్లయితే నిరవయవు అంటే అవయవములు లేనివాడు, త్రిగుణాలు కూడా అంతే. త్రిగుణములు కూడా కంటికి కనపడవు, వస్తువులు కావు. బ్రహ్మము వస్తువు కాదు. మరి బ్రహ్మము శాశ్వతమే, త్రిగుణములు శాశ్వతమే. త్రిగుణములు అని అంటే ప్రధానం అంటే అర్థమే త్రిగుణములు విడివిడిగా కాదు, త్రిగుణములు ఏకరూపంలో ఉంటాయి. ఏకరూపంలో ఉండి అవి సృష్టి జరిగేటప్పటికల్లా వివిధ 3 భాగాలుగా విడిపోతాయి. ఇక్కడ అది వాళ్ళ వాదన. త్రిగుణములు ప్రధానం అనేటువంటిది ఒకటే. ఆ ఒకటి సృష్టి జరిగేటప్పుడు 3 భాగాలుగా విడిపోతుంది, సత్వరజస్తమో గుణం.
అనగా మా బ్రహ్మము అవయవే నిరవయవేండి అని చెబుతున్నారు. చెబుతూ ఏమంటున్నారు, మీ బ్రహ్మము మాత్రం అవయవి అంటున్నారు. కానీ మీలోనే ఒక దోషం ఉందండి అని బ్రహ్మవేత్తలు అంటున్నారు. ఏమిటంటే ఆ దోషం కూడా చెబుతున్నారనమాట. ఇంకా దీనిలో ఏమిటనమాట, ఆ సాంఖ్యులు ఏమంటున్నారంటే మేము నిరవయవి అవయవి అని రెండు మేము చెప్పుకుంటున్నాము అని చెబుతూ ఇక్కడ చెబుతూనే ఇక్కడ ఒక విశేషం ఏం చెబుతున్నారంటే, ప్రధానము సాంఖ్యులు కారణము అని అంటున్నారు ప్రధానం వాళ్ళు, ఇది జగత్తుకి. అయితే ఇక్కడ విశేషము పరిచ్ఛిన్నము ఒకటి, అవయవి రెండోది, శబ్ద సహితము మూడోది. ఏమిటి జగత్తుకి ఈ బ్రహ్మము ఏమిటయ్యానంటే అపరిచ్ఛిన్నము శబ్దరహితము నిరవయవి బ్రహ్మము. అలానే ప్రధానము కూడా శబ్దరహితం నిరవయవి అపరిచ్ఛిన్నము. అటువంటిది ఈ జగత్ కారణము అని చెప్పారు అని సాంఖ్యులు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పేది, అలా అయితే దీనిలో చెప్పేటువంటిది ఏంటంటే అపరిచ్ఛిన్నానికి వ్యతిరేకం ఏమిటి, పరిచ్ఛిన్నం. అలానే అవయవికి నిరవయవికి వ్యతిరేకం. ఇక్కడ శబ్ద సహితము శబ్దరహితం అంటే ఇక్కడ వ్యతిరేక పదాలు. ఈ వ్యతిరేక పదాలు తీసుకొని ఇక్కడ ఏం చెబుతున్నారంటే సాంఖ్యుల పక్షంలో ప్రధానము అనే మూలమునే దోషం ఉన్నది అని చెబుతున్నారు. బ్రహ్మము నిరవయవి ఒకటి, అపరిచ్ఛిన్నము రెండు, శబ్దరహితము మూడు. మీరేం చెబుతున్నారు ప్రధానం వాళ్ళు, మేము రెండు అండి అని చెబుతున్నారు. రెండు ఏమిటి, నిరవయవి మేము అవయవి. ఇదే దోషం ఇక్కడ పట్టుకున్నారు బ్రహ్మవేత్తలు ఇక్కడ పెట్టుకున్నారు. బ్రహ్మమునకు ఒక్కటే మేము చెబుతున్నది, మేము ఎప్పుడు చూసినా కానీ బ్రహ్మ ఒక్కటే చెబుతున్నాం. ఆ బ్రహ్మానికి ఒక్కటే లక్షణాలు ఏమిటయ్యారంటే బ్రహ్మం అపరిచ్ఛిన్నము శబ్దరహితము నిరవయవి అని మేము చెబుతూనే ఉన్నాం. ఆ లక్షణాలు మాకు కూడా ఉన్నాయండి అని అంటున్నారు. మాకు కూడా ఉన్నాయని నీకేం చెబుతున్నారు అని అంటే అవయవి నిరవయవి అని కూడా మీరే చెప్పారు. మీరు రెండు లక్షణాలు చెబుతున్నారు అని అంటే మీరు చెప్పేటువంటి దానిలో మీ సాంఖ్యంలోనే దోషం ఉంది పోండి అని కొట్టిపారేస్తున్నారు. మీరేమంటున్నారు, అవయవి శబ్దము పరిచ్ఛిన్నం ఇవన్నీ మాకున్నాయి, ఇవి మళ్ళీ కూడా లేవు. రెండు అటు ఇటు రెండు వ్యతిరేక ఆపోజిట్. ఇక్కడ ఆ సమర్థనీయ రెండు, అవును కాదు రెండు చెబుతున్నాం మీ సాంఖ్యానికి. కానీ మా బ్రహ్మం ఎప్పుడు చెప్పినా మేము ఒకటే నిరవయవేనే చెబుతున్నాం, అపరిచ్ఛిన్నమేనే చెబుతున్నాం. మీరు రెండు చెబుతున్నారు. ఆ రెండు చెబుతున్నారంటే జగత్తును సృష్టి చేయటానికి మీకు అవయవాలు కావాలి అని మీరే చెబుతున్నారు. మేమేం చెబుతున్నాము, బ్రహ్మమునకు సృష్టి చేయడానికి ఆయనకు అవయవాలు ఏమక్కర్లేదయ్యా, సంకల్పం మాత్రమే సృష్టి సంభవతి. అది ఇక్కడ దానితోటి ఈ సిద్ధాంతంతో ఆ సాంఖ్యుల యొక్క అభిప్రాయాన్ని కొట్టిపారేసింది. అందుకని స్వపక్ష దోషం ఏమిటి, రెండు ఉన్నాయి. స్వపక్ష దోషం రెండు ఉన్నాయి అని అంటే ఏమిటి, ఆ రెండు వాళ్ళు అవయవి నిరవయవి రెండు వాకున్నాయి అని చెబుతున్నారు. అవయవి వచ్చేటప్పటికల్లా త్రిగుణాలు, అవే ప్రధానం, సత్వరజస్తమో గుణాలు. ఈ సత్వరజస్తమో గుణాలు కూడా అవి నిరవయవి అవయవి. సృష్టి చేసేటప్పటికల్లా అవయవి అయిపోతాయి, నిరవయవి సృష్టి లేనప్పుడు అవుతాయి. ఈ మూడు గుణాలు ఏకరూపంలో ఉంటాయి. అసలు ఏకరూపం అంటే ఒక్కటే. ఆ ఒక్కటిగా ఉన్నప్పుడు ప్రధానము అంటారు, లేక ప్రకృతి అంటారు. ఒక్కటిగా ఆ ఒక్కటిగా ఉన్నటువంటిది మూడు భాగాలు అవుతుంది. సృష్టికి వచ్చేటప్పటికల్లా మూడు భాగాలు అయిపోతుంది.
ఆ 3 భాగాలు ఏమిటాయి అంటే అవయవాలు, సత్వ రజస్ తమో గుణాలు. అలా అయిపోతాయి. అలా అయిపోతాయి, సృష్టి జరుగుతుంటుంది. ఆ సృష్టిలో జగత్తులో అంతా సత్వము రజము తమో గుణాలు నిండిపోయి ఉంటాయి. సృష్టిలో ఈ 3 నిండిపోయి ఉంటాయి. కాబట్టి మేమే గొప్ప అని సాంఖ్యులు అంటారు. మేము అవయవి నిరవయవి రెండండి మేము అని అంటున్నారు. అందుకని స్వపక్ష దోషాచ, మీ పక్షంలో దోషం ఉందని మీరు చెప్పుకుంటున్నారు. బ్రహ్మము మాకు నిరవయవి, మీరేమో సాంఖ్యమేమో మేమే బ్రహ్మము, మాకు రెండు ఉన్నాయి అని చెబుతున్నారు. అది మరి అట్లయితే బ్రహ్మమేమో సృష్టి చేయడానికి ఎట్లా చేస్తున్నాడండి అని అడిగారు. అని అడిగితే బ్రహ్మం ఏం చేస్తున్నాడు? పంచభూతాల్లో ఉన్న 3 వస్తువులలో ప్రవేశించి, అనగా అసలు అన్నిట్లో ప్రవేశించే ఉన్నాడు. పంచభూతాలలో ఉన్నటువంటి జలము, పృథివీ, అగ్నిలో ప్రవేశించి ఈ జగత్తు మొత్తం సృష్టి చేసేస్తున్నాడు. ఆయన సృష్టి చేస్తున్నాడని అంటే సృష్టి చేసి అందులోనే ప్రవేశించి ఉన్నాడు. ఆ వస్తువుల ఆయనకు ఒక అవయవాల అవి అని అంటే అసలు ఆయనకి అవయవాలంటూ లేవండి. ఆయన సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తం నిండి ఉన్నాడు. ఎందుకంటే ఒక చోట ఈ బ్రహ్మంలో ఒక అవయవి, ఇది మీరు సాంఖ్యులు ఏమంటున్నారు? మాకు త్రిగుణాల అవయవం ఏంటి అంటున్నారు. బ్రహ్మానికి మాకు అవయవాలు ఇవేంటి అని ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ ఉపనిషత్తు ఎక్కడ చెప్పలేదే. కాబట్టి మీరు మీ మాటని సమర్థించుకోవడం కోసం సాంఖ్యులారా మీరు అవయవి నిరవయవి 2 మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లోనే దోషం ఉంది. కాబట్టి మీ యొక్క సిద్ధాంతాన్ని మేము అంగీకరించడం లేదు, బ్రహ్మవేత్తలు అంగీకరించడం లేదని కొట్టిపారేశారు. కొట్టిపారేసి ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో కృష్ణ ప్రసక్తి అధికరణం పూర్తి చేశారు. ఈ కృష్ణ ప్రసక్తి అధికరణలో కృష్ణ అంటే మొత్తము అని అర్థం. అనగా ఈ మొత్తమునకు సృష్టి అంతా బ్రహ్మమే కారణము, ప్రధానము కాదు అని చెప్పటం. దీంట్లో అట్లా అనమాట అని ఇంతటితోటి కృష్ణ ప్రసక్తి అధికరణాన్ని వ్యాసుల వారు ముగించేసేస్తున్నారు. ఇక తర్వాత మరి ఈ జగత్ సృష్టి అనేటువంటిది ఇంకా సాగుతూనే ఉంది. తర్వాత 10వ అధికరణంలో సర్వ ఉపేతాధికరణం. ఇందులో సర్వ ఉపేతాచ తద్దర్శనాత్. దర్శనాత్ అంటే ఆ శృతి వచనముల వలన, ఆ పరమాత్మ దర్శనం వలన సర్వ ఉపేతేచ సమస్త శక్తులతో నిండి ఉన్నది. ఆ పరమాత్మ సమస్త శక్తులతో ఉన్నాడు. పరమాత్మ సర్వశక్తులతో ఉండి ఉన్నదని ఈ శృతి చెబుతూనే ఉన్నది. బ్రహ్మం ఒక్కటే అనేటువంటి విషయం తెలిసిందే. అయినా అందులో చిత్ర విచిత్రమైన శక్తులు ఉండటం వల్ల విచిత్రమైన సృష్టి. ఇంత క్రితం మనం చెబుతున్నాం, బ్రహ్మము చిత్ర విచిత్రమైన సృష్టి చేస్తుంటాడండి. చాలా విశేషంగా ఉంటుంది. బ్రహ్మం యొక్క సృష్టి చాలా గొప్పగా విశేషంగా ఉంటుంది. బ్రహ్మం యొక్క సృష్టి మీకు ఒకసారి గుర్తు చేస్తాను, కొంచెం పక్కదారి వెళ్తుంది. ఏమిటంటే ఇప్పుడు 10 అవతారాలు ఉన్నాయి. ఏ దశావతారాలు? ఈ దశావతారాలు ఎవరో బ్రహ్మ యొక్క సృష్టి. బ్రహ్మమే తానే. ఆ బ్రహ్మ సృష్టి ఏం చేశాడు? మత్స్యావతారం చేప అన్నాడు. వరాహావతారం సరే, మత్స్యావతారం వరాహ కూర్మావతారం అన్నాడు. అంటే ఆ పరమాత్మ ఏ రూపాల్లో కనబడుతున్నాడో చూసుకుంటాడు. ఆ నరసింహావతారం అన్నాడు. సరే, ఈ అవతారాలు అన్నాడు. అసలు అవతారాలు మొత్తం 21 అవతారాలు. సరే, మనకి తర్వాత వస్తుంది. సరే, ఆయన అవతారాలు. సరే, జగత్తు సంగతి చూద్దాం. జగత్తు సంగతి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నది. జగత్తు సంగతి చూస్తుంటే జగత్తులో ఒక విచిత్రమైనటువంటి వాటిని సృష్టి చేస్తుంటాడు. ఉదాహరణకి మనమే చూస్తుంటాము, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మానవులే. వాళ్ళల్లో స్త్రీలు పురుషులు ఉన్నారు. ఒకే రకంగా ఒకే దేశంలో ఉన్న స్త్రీలు పురుషులు, అట్లా మన ఇండియాలో ఉన్న స్త్రీలు పురుషులు, అట్లనే అమెరికాలోను, లండన్లోను, ఆఫ్రికాలోను, అన్ని చోట్ల అట్లనే సృష్టించరాదు.
ఆఫ్రికన్స్ చూసుకోండి ఎట్లా ఉంటారు, అమెరికన్స్ చూడండి ఎట్లా ఉంటారు, చైనీస్ చూడండి ఎట్లా ఉంటారు, జపనీస్ చూడండి ఎట్లా ఉంటారు. ఇదే విచిత్రమైన సృష్టి. వీళ్ళందరూ అమెరికాలో కనపడుతుంటారు. ఎందుకంటే అమెరికాకు అందరూ వస్తుంటారు. న్యూయార్క్లో నేను చూశాను. అది చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే మనలాంటి వాళ్ళకి, ఈ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఆ పరమాత్మ వైపు దృష్టి పోతుంది. ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొంతమంది మనకు జుట్టు ఎలా ఉంటుందంటే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. మనం ఇండియన్స్ వెళ్ళదు, వాళ్ళు రాగి కలర్లో ఉన్నది వాళ్ళ జుట్టు. ఏమిట్రా ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? సరే, మనిషి కూడా రాగి కలర్లో ఉన్నాడు. వాడు ఒకళ్ళ ఇద్దరు చాలామందిని చూశాను. కొంతమందిని చూశాను తెల్లగా ఉన్నారు, మల్లెపూవల్లి. ఇదేమన్నా వీళ్ళకి వ్యాధ? అదే కాదు, ఒరిజినల్. ఇట్లా చూస్తుంటే రకరకములైనటువంటి వాళ్ళని విచిత్రమైనటువంటి సృష్టి. ఈ విచిత్రమైనటువంటి సృష్టిని ఆ పరమాత్మ తనకు వివిధమైనటువంటి ఆ శక్తులన్నీ కూడా పరమాత్మవే. ఆ శక్తులన్నీ కూడా వాస్తవానికి మనం లలిత చదువుతుంటాము. ఆ లలితలో వచ్చేవన్నీ ఎవరో కావిడ స్త్రీలింగంలో చెప్పాడు, అంతే లలిత. దాన్ని స్త్రీలింగాన్ని తీసి పక్కన పెట్టి పుల్లింగం చేసుకోండి పరమాత్మ, అంతే. ఇంకేం. అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. అమ్మవారు జనని అన్నారు, జనకహ పెట్టుకోండి సరిపోతుంది. అట్లా ఆ విధంగానే చతుర్షష్టి కోటి యోగిని గణసేవిత అని చెప్పాడు. 64 కోట్లు. ఏంటి 64 కోట్లు ఏంటంటే అర్థమే గణాలు. ఆ పరమాత్మని సేవించేటువంటి గణాలు. ఆ గణాలకన్నిటికీ మేజర్ జనరల్ గణపతి. గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమో వ్రాతేభ్యో వ్రాతండి. ఇది అక్కడ విశేషం, అంతే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆ సృష్టి చూస్తుంటుంటే ఎలా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంటుంది అని చెబుతున్నాడు. అట్లా పరమాత్మ యొక్క సృష్టి. ఆయన మహాశక్తి సంపన్నుడు ఆయన. అందుకనే ఇందులో చెబుతున్నాడు ఛాందోగ్యోపనిషత్తు, సర్వకర్మా సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదం అభ్యాత్త అవాక్య అనాదర ఏషమా ఆత్మా అంతర్హృదయే ఆత్మా అంతర్హృదయ ఏతత్తు బ్రహ్మము సమస్తమును సృష్టించాడు. సమస్తమును సృష్టించి సకల కామనలు ఆయన దగ్గర ఉన్నాయి, సకల గంధాలు ఉన్నాయి, సకల రసాలు ఉన్నాయి, సమస్తము అంతా. ఇక్కడ అన్నీ ఉన్నాయి అని అంటే అన్నిట్లో ఉన్నాడు ఆయన, అన్నిట్లో ఉన్నాడు లేడు. ఇదే ఇక్కడ చెబుతున్నటువంటి విశేషం. బ్రహ్మం సర్వత్రా నిండి ఉన్నాడు. బ్రహ్మం సర్వత్రా నిండి ఉన్నాడు కనుకనే ఈ జగత్తంతా మనకి ఇట్లా కనపడి ఈ జగత్తునంతటిని మనం అనుభవిస్తున్నాం. అందుకనే ఈశావాస్య విదగం సర్వం ఎత్కించ జగత్యాన్ జగతు అని. ఇదంతా బ్రహ్మముతో నిండి ఉన్నదయ్యా ఈ జగత్తంతా కూడా. ఈ జగత్ అనేటువంటిది జగన్ మిథ్య, అందులో ఉన్నటువంటి బ్రహ్మ సత్యం అని తెలుసుకో. ఆ సత్యం అనేటువంటి వానిని, ఈ జగత్తులో సత్యం అనేటువంటిది ఉన్నదే ఆ పరమాత్మను దర్శించుకో అని చెబుతున్నాడు. జగత్ అనేది వెళ్ళిపోతుంది, జగత్ అనేది ఉండదు. అది జగత్ అనేది మార్పులతోటి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది జగత్. ఆ జగత్తు మిథ్య, అసత్యము తీసివారే, సత్యమైనటువంటి దాన్ని తెలుసుకో అనే చెబుతున్నాడు మనకు ఆ ఉపనిషత్తు చెప్పేది. ఆ విషయం దీనిలో శాండిల్య విద్యలో కూడా ఈ విషయం చెప్పాడనమాట. సత్యకామ సత్య సంకల్ప ఆ బ్రహ్మము అని చెప్పాడు. ఆ బ్రహ్మంలోనే శాండిల్య విద్య ఛాందోగ్యోపనిషత్తులోనే ప్రధానమైనటువంటి 2 విశేషాలు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ. ఈ 2 మనకి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు వచనాలు ఇవి. ఈ 2 వచనముల వలనే సమస్తము ఈ బ్రహ్మమంతా నిండి ఉన్నది. ఇవి మూల స్తంభాలు లాంటివి ఈ 2 వచనాలు. సర్వం కల్పితం బ్రహ్మ ఒకటి,
రెండోది ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఒక్కడే బ్రహ్మము, రెండు కాదు అని అందరూ ఒప్పుకుంటారు. అది ఏకమేవ ద్వితీయం బ్రహ్మం ఒక్కడే అని విశిష్టాద్వైతం ఒప్పుకుంటాడు, అందరూ ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకొని ఏం చేస్తారు, అభిప్రాయాలు వచ్చేసరి మాది కొంచెం అభిప్రాయం కొంచెం భేదం ఉందండి అని అనుకుంటూ బయటకు వస్తుంటారు. అంటే అద్వైతానికి సపోర్ట్ ఇవ్వకుండా మేము చెబుతున్నామంటే విశిష్టాద్వైతం వస్తారు, అట్లనే అద్వైతం వాళ్ళు మేము కూడా అంటారు. సరే వచ్చారయ్యా బాగానే ఉంది, మీరు నడుస్తున్నారు, ఎక్కడ చేరుతున్నారు చెప్పండి, మీ గోల్ చెప్పండి. ద్వైతం వాళ్ళు మీరు చివరికి ఎక్కడ చేరుతారు చెప్పండి. ఎక్కడికి ఏముందండి, ఏకమేవా ద్వితీయం బ్రహ్మం దగ్గరికే చేరతామండి. విశిష్టాద్వైతులను అడగండి, మీరు ఎక్కడ చేరుతారా, మేము అంతేనండి ఏకమేవా ద్వితీయం అనగా బ్రహ్మం ఒక్కటే, అక్కడికే చేరతామండి. అనే ఏంటి, అద్వైతులు చేరేది మొట్టమొదట అద్వైతులు చేరుతున్నారు. ఏది ఏకమేవా ద్వితీయం బ్రహ్మలోకి, బ్రహ్మం అక్కడే అని చేరుతున్నారు వాళ్ళందరూ. వీళ్ళందరూ కొంచెం బెట్టు చేశారు, బెట్టు చేస్తే ఏం చేశారు, ఏం చేస్తామో అందరం అది అట్లా అనమాట. చివరికి ఏ మతమైనా ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఏదైనా సరే అన్ని చివరికి చేరేటువంటిది ఒక్కటే, నదీనాం సాగరో గతి, అది తప్పదు, అన్ని సముద్రంలో చేరాల్సిందే. అట్లనే వీళ్ళ భావాలు కానీ వీళ్ళు ఇన్ని చెప్పుకున్నా కానీ చివరికి ఆ బ్రహ్మములోనే చేరతారు అనేటువంటిది తెలుసుకోండి అని చెబుతూ, యహ సర్వజ్ఞ సర్వవిత్తు అని ముండకోపనిషత్తు కూడా చెబుతున్నది. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసో విధుత్రో తిష్టత. బృహదారణ్యకోపనిషత్తులో గార్గికి చెబుతున్నాడు యాజ్ఞవల్కుడు, ఈ అక్షరుని యొక్క ప్రశాసనం వలననే సూర్యచంద్రుడు నియమించబడి స్థిరముగా ఉన్నారు. అందుకనే మనకు తైత్తిరీయంలో చెబుతున్నాడు అనమాట, సూర్య ఉదేతి భీష్మ ఉదేతి సూర్య, తైత్తిరీయంలో వచ్చింది. భీష్మ అంటే భయపడి, సూర్యుడు ఆ బ్రహ్మమునకు భయపడి ఉదయిస్తున్నాడు అని చెప్పుకుంటూ, అలానే వాయు ఆవిస్తున్నది అలా చెబుతూనే చివరికి మృత్యుర్ధావతి పంచమం అని చెప్పాడు. మృత్యు అనేటువంటిదే భయపడి పరిగెత్తుతున్నదయ్యా వీడు, ఐదో వాడు వీడు. మృత్యు అంటే ఒకటి ప్రాణం తీసేటువంటి వాడు వీడు. ఆ మృత్యువే ఆ భయపడి బ్రహ్మమునకు భయపడి పరిగెత్తుతున్నట్ట వాడు. అయ్యో నేను ఎక్కడ నా ధర్మాన్ని నిర్వర్తించకపోతే నన్ను చంపుతాడేమోనని పరిగెత్తున్నాడయా అని. అంటే ఏమిటి, బ్రహ్మం అనేటువంటిది అన్నిటికన్నా సర్వాధికారి. ఆ బ్రహ్మము కిందనే సమస్తమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి, ఆయన అదుపు ఆజ్ఞల్లోనే ఉన్నాయి. అటువంటి బ్రహ్మము నిరవయవి, అవయవములు లేనివాడు, అవయవములు లేవు. అందుకని అవయవములు లేవండి అన్నావు, బాగానే ఉంది, అన్నీ చేస్తున్నారు. ఎట్లా ఉంటాడో చెప్పండి. ఎట్లా ఉంటాడో అంటే ఒక మనిషి రూపం చెబుతున్నావు కదా, ఎట్లా ఉంటుందో అంటే ఒక రకంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి అని అంటే ఒక ధ్వని, ఆ ధ్వనిని ఒక వాచకము అని పేరు పెట్టారు. ఏమిటండి ఆ ధ్వని అంటే ఓం అనే ధ్వని, అదే బ్రహ్మము, బ్రహ్మవాచకం. ఓం అనేటువంటి ధ్వని, ఆ ధ్వని నుంచే సమస్తమైనటువంటి వేదాలు మంత్రాలు సమస్తం అన్నీ కూడా వచ్చినాయి. ఆ ధ్వని, అందుకని ధ్వనిని ఏమన్నారు, శబ్దము అన్నారు. శబ్దము అన్నారు. ఆ శబ్దానికే ఇంకొక మాట ఏదో వేదము అన్నారు. అనగా ఆ శబ్దాన్ని గురించి తెలుసుకోవటము, విదజ్ఞానే, వేదం అంటే జ్ఞానము అని అర్థం, తెలుసుకోదగినటువంటిది. ఆ ధ్వని తెలుసుకోదగినది కనుక వేదము అన్నారు. అయ్యా ధ్వనులు చాలా ఉన్నాయండి, అనేకమైన ధ్వనులు మనకు జగత్తులో వినపడుతూ ఉన్నాయి. అక్కడ బజార్లో పోతుంటే ఆ కారు పోతుంటే టాప్ అని పేలిపోయింది ఒక చక్రం అనుకోండి, వెంటనే మనకు ఏమైనా అర్థం వస్తుంది, వరే ఈ టైర్ పగిలిపోయిందిరా, అక్కడ ఆగిపోయింది అని అనుకుంటాం, వెంటనే గుర్తుపడతాను. తెల్లవారుసామున 5ంటికే ఈ పక్షులు కూతలు కూస్తూ ఉంటాయి, మనల్ని నిద్ర లేపుతుంటాయి. ఆ పక్షులు కూతలు కూస్తున్నాయి ధ్వనులు. అలానే పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆహా వీడికి ఆకలి వేసింది, ఇట్లా ఒక భావాన్ని తీసుకొస్తున్నాయి కదా.
ఒక భావాన్ని అర్థం చేస్తున్నాయి కదా. అట్లనే ఓంకారం అనేటువంటిది ఒక జ్ఞానాన్ని తెలియపరుస్తున్నది. ఏమిటి ఆ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం. ఆ ఓంకారం అనేటువంటి ధ్వని పరమాత్మ ఉన్నాడురా, పరమాత్మయే ఈ ఓంకారము. ఆ ఓంకారం అనేటువంటిది తెలుసుకోదగినటువంటి ఒక ధ్వని. ఆ ధ్వనిలో జ్ఞానము ఉన్నది, అది తెలుసుకోండి అని చెబుతున్నారు. అందుకనే ఆ ఓంకారాన్ని ఏమన్నావు? శబ్దం అన్నారు. శబ్దమునకు ఇంకా అర్థం చెప్పమంటే వేదము అన్నారు. వేదము అంటే ఇక వెళ్ళిపోయింది. అనంతావై వేదాహ, అనంతావై వేదాహ. వేదములు అనంతములు. అందుక అర్థం ఏంటి? వేదములు అనంతము, తెలుసుకోదగినటువంటి వచనాలు అనంతములు. ఆ ఋగ్వేదంలో ఇన్ని మంత్రాలు, యజుర్వేదంలో ఇన్ని మంత్రాలు అని ఉన్నాయి. ఇటువంటివి అనంతములు అని చెప్పి తర్వాత సూత్రంలోకి వస్తున్నాడు. 165లో వికర్షణత్వాన్నేతి చేత్ తదుక్తం. వికరణత్వాత్ బ్రహ్మమునకు దేహేంద్రియాలు లేకపోవడం చేత మహాశక్తివంతము లేదు అని అంటున్నారేమో. మహాశక్తి అంటే ఏదైనా పని చేయాలంటే ఈ దేహాలకు ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉంటే ఏదైనా పని చేస్తాడు. ఆ బ్రహ్మమే దశావతారాలు ఎత్తాడు కదండి. దశావతారాలు ఎత్తినప్పుడు రాముడు ఉన్నాడు, దశావతారాలు రాముడు. ఆయన చేతులు కాళ్ళు ఉన్నాయి. ఆ చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అరణ్యాన్ని నడిచిపోయినాడు. ఆ రాక్షసుడు యుద్ధం చేయాలి కదా, ఆ విల్లు బాణాలు పట్టుకున్నాడు, ఆ బాణాలు వేస్తున్నాడు. మరి ఆకారం ఉంటేనే కదా చేస్తున్నది ఆయన. మరి ఆయన్ని బ్రహ్మం అన్నారు కదా. మరి ఆ బ్రహ్మం అన్నారంటే మహాశక్తి సంపన్నుడు అన్నారు కదా. ఆ మహాశక్తి సంపన్నుడే, ఆ మహాశక్తి సంపన్నుడు అనేటువంటి ఆయన. ఇక్కడ ఒక విశేషం కూడా మీ ముందు ఉంచుతాను. బ్రహ్మమునకు దేహేంద్రియాలు లేకపోవడం చేత మహాశక్తివంతము లేదు అనినచో, ఇక్కడ మరి ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని అక్కడ ఇద్దరు దగ్గర పెట్టుకోండి. ఆంజనేయ స్వామి వారు ఆయన కొండనే తీసుకొస్తాడు. ఆయన రాత్రి పోయినాడు, సంజీవి పర్వతం తెచ్చాడు. ఆ రాక్షసులు చంపాలనుకోండి, ఓ పెద్ద కొండ తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పడేస్తారు. ఒక్కసారి 1,00,000 మంది వస్తారు. మరి రామచంద్రమూర్తి ఉన్నాడు, రామచంద్రమూర్తి చంపాలనుకోండి రాక్షసుల్ని, ఒక్కొక్క బాణం వేస్తే ఒక్కొక్కడే చేస్తాడు. ఈయన ఒక్కసారి పెద్ద పర్వతం పడేది 1,00,000 మంది చేస్తారు. మరి అటువంటిప్పుడు రాముడు కన్నా హనుమంతుడు గొప్పగా. హనుమంతుడు ఉర్రను పోయినాడు లంకలో. ఆ లంకలోకి పోయి లంకను తగలబెట్టాడు. ఆ లంకను తగలబెట్టి వచ్చేసాడు. ఇవన్నీ వచ్చేసాడు సరే ఇవన్నీ. మరి రాముడు అటైతే గొప్ప అనుకుంటే ఆ హనుమంతుడి మాదిరిగానే ఆకాశంలోకి బుర్రను పోయి అక్కడ చూసుకొని ఆమెను తీసుకొని వస్తే సరిపోలా? మరి హనుమంతుడే కదా గొప్ప. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. అక్కడ బ్రహ్మము రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు అంటే దేహేంద్రియాలతో కనపడుతున్నాడు. ఆ బ్రహ్మం కనపడుతూ ఉన్నాడు అట్లా, కానీ నిజంగా ఉన్నాయా? లేవు. మరి నీవు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చెప్పావు కదా, కాబట్టి దేహేంద్రియాలు లేవు కదా ఆయనకి. దేహేంద్రియాలు లేవు. ఆ దేహేంద్రియాలు ఉంటేనే కదా ఆ ఆంజనేయ స్వామికి దేహేంద్రియాలు ఉన్నాయి కదా. తోక ఉన్నది, ఓ పెద్ద కాళ్ళు, బలం, ఓ కండలు తిరిగి ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి శక్తి సంపన్నుడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. మరి బ్రహ్మానికి లేవు కదా. ఆ లేవు కన్నదా అనంటే ఆ మాట కన్నా చెబుతుంటుంటే ఇంద్రియాలు లేవు కదా మరి ఆ బ్రహ్మానికి. అటువంటి బ్రహ్మమునకు మహాశక్తి ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షం. ఆయనకి ఆంజనేయ స్వామి వారికి ఆ చేతులు కాళ్ళు చూస్తుంటే రామచంద్రమూర్తి కన్నా ఓ పెద్ద పహిల్వాన్ లాగా పెద్ద ఇదిగా కనబడుతున్నాడు కాబట్టి ఆయన పోతున్నాడు. ఈయన చూస్తుంటే ఎట్లున్నాడయా?
అని చూస్తుంటే ఆ బ్రహ్మమునకు ఏదో మాట వరుసగా ఉన్నాడు ఆ రాముడు అంతే. కాకపోతే ఒక్కొక్కడిని చంపాలనుకుంటే ఒక్కొక్క బాణం వేయాలంటే ఇంతే ఆయన చేసేది. సరే ఇంతే అన్నావు బాగానే ఉందయ్యా, ఇంకా అసలు విషయంలోకి పో. నీ అందుకనే ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. కంటి జబ్బు ఉన్నటువంటి వాడు ఆకాశంలో చూసిన పౌర్ణమి రోజున ఇద్దరు చంద్రులు కనపడుతున్నారు. ఇది కంటి జబ్బు ఉన్నటువంటి వాడు ఇట్లా ఆలోచిస్తాడు. అక్కడ మహాశక్తి సంపన్నుడయ్యా రామచంద్రమూర్తి. ఆయన ఎంతవరకు చేయాలి, ఎట్లా ఆదర్శంగా ఉండాలి, అదే మానవుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఒక శక్తిని చూపిస్తున్నాడు. ఆ రాముడిని అర్థం చేసుకున్నాడు కాబట్టి రామ మంత్రంతో ఆంజనేయ స్వామి గారు రామ రామ అనుకుంటేనే చేస్తుంటాడు. రామ రామ అంటుంటేనే ఆ కొండలు వేస్తుంటుంది. రామ రామ అంటుంటేనే ఆకాశంలో వర్ణ పరిగెత్తుంటాడు. అందుకే శక్తి ఎవరిది? రామచంద్రమూర్తి శక్తి. అందుకే బ్రహ్మము యొక్క శక్తి. ఆ బ్రహ్మము యొక్క శక్తి వలన ఆంజనేయ స్వామి పనిచేస్తున్నారు. అది తెలుసుకో. అనగా అర్థం ఏమిటి? కంటి జబ్బు అనేటువంటి దాన్ని నీ దృష్టి జాగ్రత్తగా పెట్టుకో, అప్పుడు అర్థం వస్తుంది. అప్పుడు బ్రహ్మం అర్థమవుతాడు. అందుకనే దీనిలో నామరామాయణంలో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అనే 2 నామములతో మొత్తం రామచంద్రమూర్తిని గురించి పరమాత్మ అంటానికి మొత్తం దానిలో నిబద్ధించి పెట్టేశాడు. బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పేశాడు. ఆ 2 నామములు బ్రహ్మం యొక్క లక్షణ. కాలాత్మక పరమేశ్వర రామ, కాలుడు ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎలా ఉంటాడు? శుద్ధ బ్రహ్మ, ఎటువంటి మలినములు లేనటువంటి అటువంటి శుద్ధ బ్రహ్మ. అది అర్థం చేసుకో అని ఈ విధంగా చెబుతూ ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనిలో ఈ విషయాన్ని 165వ సూత్రంలో చెబుతున్నాడు. ఏంటంటే ఇంద్రియములు లేని బ్రహ్మమునకు శక్తి ఎలా ఉంటుంది అని వీళ్ళు ప్రశ్న వేస్తున్నారు. ఎవరు? ఈ సాంఖ్యులు. ఇంద్రియములు లేని బ్రహ్మమునకు, ఇంద్రియాలు ఏం లేవు, ఇంద్రియాలు ఉంటేనే కదా శక్తి. అటువంటిప్పుడు ఇంద్రియాలు లేవు కాబట్టి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నదండి అసలు ఈయనకు అని ప్రశ్న. అని అంటే ఇందులో విశేషమైనది అంటే ఆయనకి నిరవయవములు, ఇంద్రియములు ఉన్నాయి అని అంటే అవయవాలు ఉన్నాయి అని అర్థం. ఇంద్రియాలు లేవంటే నిరవయవి. మరి బ్రహ్మమునకు నిరవయవి కదా, ఇంద్రియాలు లేవు కదా, మరి మహాశక్తి సంపన్నుడు అంటున్నారు కదా. ఇది చెబుతున్నారు. ఇంకా పైగా ఏం చెబుతున్నారు? ఇంకొక పాయింట్ తీసుకొస్తున్నారు. ఇంద్రియ ఋషులు ఉన్నారు, వాళ్ళు జితేంద్రియులు. వాళ్లకు చేతనత్వము గల దేవతలకు ఆధ్యాత్మిక శరీరములు ఉండటం వలన సాధ్యమవును. అంటే ఋషులకు ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు. విశ్వామిత్ర సృష్టి చేశాడు, కానీ నిరవయవి వాక్కు లేని బ్రహ్మమునకు ఎలా సాధ్యం? విశ్వామిత్రుడు అన్నటువంటి ప్రతి సృష్టి చేశాడు. అసలు సృష్టి ఎవరు చేస్తున్నారు? బ్రహ్మము అన్నారు. మరి విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు కదా, విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేశాడు కదా. అనగా ఆయనకి దేహేంద్రియాలు ఉన్నాయి కదా, విశ్వామిత్రుడికి దేహేంద్రియాలు ఉన్నాయి, తపశక్తి సంపన్నుడు అన్నీ ఉన్నాయి కదా. ఆ తపశక్తి చేత ప్రతి సృష్టి చేశాడు, ప్రతి సృష్టి చేశాడు ఆయన. ఆ శరీరం ఉన్నది, ఆయన ప్రతి సృష్టి చేశాడు. వాళ్ళు చేశారంటే ఎలా చేశారు? జితేంద్రియులు, మహాశక్తి సంపన్నులు అవ్వడం వలన వాళ్ళు చేశారు. ఏమిటి? ప్రతి సృష్టి చేశాడు. అలానే బ్రహ్మమునకు చేస్తున్నాడు అనంటే ఆయనకి కూడా ఉన్నాయి దేహేంద్రియాలు. అంటే దేహేంద్రియాలు ఉన్నాయంటే అవయవి అంటున్నారేమో. ఆయనకి అవయవి లేవు, నిరవయవి అని. అవయవములు లేవు, నిరవయవి. నిరవయవి అయినటువంటి బ్రహ్మ సృష్టి ఎలా ఉన్నా చూడు. అందుకనే మనకు ఒక్కోసారి మీరు విన్నారో లేదో, ఏంటంటే మనకు శ్రాద్ధ కర్మలలో విశ్వామిత్ర సృష్టి పనికిరాదు. అంటే అర్థమైందా?
కొంతమందికి అందరికీ తెలియదు బహుశా. విశ్వామిత్ర సృష్టి పనికిరాదు. అసలు విశ్వామిత్ర సృష్టి పరమాత్మకి సమర్పించకూడదు. విశ్వామిత్ర సృష్టి అది. ఉదాహరణకి విశ్వామిత్ర సృష్టి అంటే అదే అదే వస్తుంది. అది నువ్వు వెంటనే పట్టేస్తావు. అదే మిగిలిన వీళ్ళందరికీ తెలియదు. వీళ్ళు విశ్వామిత్ర సృష్టి అని అంటే మనకు ఈ మిరపకాయలు విశ్వామిత్ర సృష్టి. విశ్వామిత్ర సృష్టి మనకు 1580 1600 వచ్చేదాకా మన దేశానికి మిరపకాయలు రాలేదు. మీరు చారిత్రక గ్రంథాలు చూస్తే తెలుస్తుంది. మిరపకాయలు అనేటువంటివి అసలు లేవు, మన ఇండియాలో లేవు. ఇది ఫ్రెంచ్ వాళ్ళు వస్తూ తీసుకొచ్చారు మిరపకాయలు. ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇచ్చారు. ఎండు మిరపకాయలు తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ కోటల ముందు బస్తాలు పెట్టి నిప్పు పెట్టేవాళ్ళు. నిప్పు పెట్టేసేటప్పటికి ఆ నిప్పు కోరిక ఆ గాలి దాని మీద పోయి లోపల ఉన్నటువంటి ఈ సైనికులకి వీళ్ళందరూ కూడా దగ్గులు, జలుబులు, రోగాలు, గందరగోళాలు పడి వాళ్ళందరూ బయటకు వచ్చి రావడం, వాళ్ళందరినీ పట్టుకోవడం, ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఈ మిరపకాయని ఎందుకు ఉపయోగించుకున్నారయ్యా అని అంటే శత్రువుల మీద ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఏంటంటే శత్రువుల కళ్ళల్లో కారం కొట్టడం అంటారే ఇది. అంటే విశ్వామిత్ర సృష్టి ఎందుకు మనకు వచ్చిందో చూడండి. ఒక ఉదాహరణ అది. విశ్వామిత్ర సృష్టి ఎందుకు మనకు వచ్చిందయ్యా అని అంటే ఒక చెడు పని చేయడానికి బాగా పనికి వచ్చింది. చివరికి సరే మిరపకాయలు ఏంది ఇప్పుడు అసలు కావటం లేదు, ఆవకాయ అసలు ఎత్తంది, అసలు అసలు వీడు ఊరుకోవటం లేదనుకో. చివరికి ఏంటంటే ఆ విశ్వామిత్ర సృష్టి కావాలి నాకు అనుకుంటూ వీడు తయారైనాడు. ఇప్పుడు ఏది ఈ మనిషి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అనుభవించేవన్నీ అంతే. అంటే ఈ ఉన్నాయి చూశారు, వీటిని ఏమంటారు, డూప్లికేట్స్, ఇట్లా ఏమంటారు ఇట్లా. అవన్నీ వాటిని యొక్క విశేషం అంతా మనకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ బ్రహ్మసృష్టి అనేటువంటిది ప్రధానమైనటువంటిది కావాలని. బ్రహ్మసృష్టి అది స్టాండర్డ్, అది అర్థం. అది సరే పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అని అంటే ఆ విశ్వామిత్రుడు దేహేంద్రియాలు ఉన్నటువంటి వాడు ప్రతిష్ఠి చేశాడు కదా, అట్లనే బ్రహ్మమును కూడా ఇంద్రియాలు ఉన్నాయి కదా, కాబట్టి ఆయన చేస్తాడు ఆ బ్రహ్మం కూడా అని అంటున్నారేమో. అట్లా అనవాకండి అయ్యా, మీరు పొరపాటును కూడా అనవాకండి, బ్రహ్మము నిరవయవి అని చెబుతున్నాడు. అయితే ఆ బ్రహ్మమునకు వాక్కు లేదు, ఏమీ లేదు. ఎలా సాధ్యం చేస్తున్నాడు? విశ్వామిత్రుడు అంటే వాక్కు ఉన్నది. ఏమంటున్నాడు విశ్వామిత్రుడు? ఒక్కసారి ఆ నీళ్లు పోసుకొని, కమండలంలో నీళ్లు పోసుకొని అలా వెళ్ళి సంభవించుగాక అనేటప్పటికల్లా అక్కడ ఏదో పుట్టుకుంటూ వస్తుంది. అట్లనే ఈయన కూడా, ఈ బ్రహ్మం కూడా ఏదో వస్తువును పెట్టుకొని ఇదిగో సృష్టి చేయగాక అని అంటున్నారు అనుకుంటున్నారేమో. ఆ బ్రహ్మానికి అవన్నీ ఏముండవు. అది బ్రహ్మ నీ కంటికి కనపడితేనేగా. సర్వం కల్పితం బ్రహ్మ అన్నిట్లో నిండిపోయి ఉన్నాడు. బ్రహ్మానికి ఒక రూపము, ఆకారం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడా లేదయ్యా బాబు అని చెబుతున్నాడు. ఆయన రూపం దాల్చాల్సి వచ్చేటప్పుడు సద్రూపం దాల్చి 21 అవతారాలు దాల్చేసాడు ఆ బ్రహ్మము. అటువంటి బ్రహ్మము కంటికి కనబడడు. ఆయన ఆ బ్రహ్మము ఈ జగత్తులో అంతా నిండి ఉన్నాడు. తాను ఒక ధర్మాన్ని ఉపదేశించాల్సి వచ్చేటప్పటికి తన యొక్క శబ్దానికి, తన ఓంకారానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుంటుందో, అనగా వేదానికి గ్లాని కలుగుతుంటుందో, అప్పుడు ఆయన అవతరించేసేసి తగినటువంటి రక్షణ ఆయనే చేస్తుంటాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మాన సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని చెప్పి. ఇది ఏమిటంటే ఓంకారానికి వచ్చినటువంటిది. ఏదైతే ఎప్పుడైతే ఓంకారానికి అనగా వేదమునకు ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు ఆయనే చేసుకుంటాడు. ఆయన మొత్తం వింటున్నాడు. అందుకనే మనకు చోట వస్తుంది అపాణిపాద, చేతులు లేవు కానీ పనిచేస్తుంటాడు. అపాద, కాళ్ళు లేవు కానీ పరిగెత్తూనే ఉంటుంటాడు ఆ బ్రహ్మం. అటువంటి బ్రహ్మానికి భయపడి మనకు తైత్తీర్యంలో చెబుతున్నది భీషా ఉదేతి సూర్య. మరి బ్రహ్మానికి భయపడి సూర్యుడు అంటే మన కంటికి కనపడుతున్నాడు. కానీ ఆ సూర్యుడు భయపడి ఆ బ్రహ్మానికి భయపడి కరెక్ట్గా 6 గంటల కల్లా బయటకు వస్తున్నాడు. ఉదయం 6 గంటల కల్లా.
అలానే చంద్ర, అలానే మొత్తం పవన, గాలి వాయువు వీస్తున్నాడు. వాయువు ఒక చోట వీచి ఒక చోట వీయకుండా, ఇండియాలో ఉండి అమెరికాలో లేకుండా, అమెరికాలో ఉండి ఇండియాలో లేకుండా అట్లా ఉన్నాడా? సమస్తము తన యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడు. చివరికి మృత్యుర్ధావతి పంచమం. మృత్యు అనేటువంటి వాడే భయపడి పరిగెత్తుతున్నాడండి అని చెబుతున్నాడు. కాబట్టి అట్లా బ్రహ్మం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. ఓ సాంఖ్యులారా, మీరేదో బ్రహ్మానికి అవయవాలు ఉన్నాయనుకుంటున్నారు. బ్రహ్మంలోకి అవయవాలు లేవండి. స్వపక్ష దోషాచ్య, మీరే చెప్పుకుంటున్నారు. మీ సాంఖ్యానికి అవయవి నిరవయవి రెండు చెప్పుకుంటున్నారు. అంటే మీ సాంఖ్యానికి అవయవాలు ఉన్నాయి, అవయవాలు లేవు రెండు చెప్పుకుంటున్నారు. కాబట్టి అటువంటిది బ్రహ్మంతో సాటి వస్తుంటుంది అనుకుంటున్నారా? అసలు మీ ప్రధానం అనేటువంటిది మా బ్రహ్మం యొక్క ఆధీనంలో ఉన్నది. అసలు తెలుసుకున్నారా అసలు ఆ విషయము అని బ్రహ్మవేత్తలు అంటున్నారు. సరే, మిగిలినవి తర్వాత ఈ 11వ అధికరణాన్ని మనం ప్రారంభం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్